పిఠాపురంలో ఇప్పుడు బిగ్ ఫైట్ మొదలైంది. అక్కడ జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి వంగ గీత పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ విజయం సాధించింది. ఇక ఈసారి పవన్ కళ్యాణ్ తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన వెంటనే వర్మ సపోర్టర్స్ పెద్ద ఎత్తున ఆందోళనకి దిగారు. ఆ తర్వాత చంద్రబాబు నేరుగా వర్మతో మాట్లాడగా పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇచ్చేందుకు వర్మ అంగీకరించారు. ఇక పిఠాపురంలో ఎన్నికల వేళ ఇక్కడ సామాజిక సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో పవన్ కళ్యాణ్ కి గెలుపు సునాయాసం అనే అభిప్రాయం వినిపిస్తోంది. కానీ కాపు వర్గంతో పాటుగా ఇతర సామాజిక వర్గాలు ఇక్కడ గెలుపు ఓటముల్ని డిసైడ్ చేయబోతున్నాయి. ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన గణాంకాల మేరకు పిఠాపురంలో 2,28,000 మంది ఓటర్స్ ఉన్నారు. అందులో పురుషులు 1,13,000 మంది కాగా మహిళలు 1,14,000 మంది ఉన్నారు. పిఠాపురంలో 28% వరకు కాపు ఓటర్లు ఉండగా తూర్పు కాపులు కూడా 10% పైగా ఉన్నారు. 19% పైగా మాల ఓటర్లు, శెట్టి బలిజలు 10% వరకు ఉండగా చేనేతలు కూడా 10% కొంచెం అటు ఇటుగా ఉన్నారు. మత్స్యకారులు, రెడ్డి, యాదవ, మాదిగలు గెలుపు ఓటములపై ప్రభావం చూపించబోతున్నారు. పిఠాపురంలో ఇప్పటికే కాపు ఉద్యమ నేత ముద్రగడ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే దొరబాబుతో పాటుగా జనసేన నుంచి తాజాగా వైసీపీలోకి చేరిన వారికి జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. నా పార్టీ అభ్యర్థి వంగ గీత ప్రజారాజ్యం నుంచి ఇదే నియోజకవర్గంలో 2009లో గెలిచి ఉండడం, కాపు వర్గంలో ఉన్న పరిచయాలతో పాటుగా తాను అమలు చేస్తున్న సామాజిక సమీకరణాలు ఇక్కడ కలిసి వస్తాయని సీఎం జగన్ అంచనా వేస్తున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించబోతున్నారు. ఇక్కడ పూర్తిగా సామాజిక సమీకరణాలే కీలకం కావడంతో పవన్ కళ్యాణ్ వర్సెస్ గీతా పోరులో ఎవరి మద్దతు ఎవరికి కలిసి వస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.